ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య రంగంలో ఒక సరికొత్త విప్లవం రాబోతోంది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో, ముఖ్యంగా గిరిజన ఏజెన్సీ గ్రామాల్లో సరైన సమయంలో వైద్య సహాయం అందక ప్రాణాలు కోల్పోతున్న ఘటనలకు చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్రోన్ సాంకేతికతను రంగంలోకి దించుతున్నారు. కొండలు, కోనలు దాటుకుని రోడ్డు మార్గంలో మందులు చేరడం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఆకాశ మార్గంలో డ్రోన్ల ద్వారా ఔషధాలను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మందుల పంపిణీతో పాటు అత్యవసర సమయాల్లో బ్లడ్ యూనిట్లను పంపడం, అలాగే రోగుల నుంచి రక్త, మల, మూత్ర నమూనాలను సేకరించి ల్యాబ్లకు చేరవేయడం వంటి సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా జనవరి నెలాఖరు నాటికి ఈ డ్రోన్ సేవలు పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ఏపీ వైద్య ఆరోగ్య శాఖ రెడ్ వింగ్ అనే ప్రముఖ డ్రోన్ సేవల సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ లో విజయవంతంగా సేవలు అందిస్తున్న ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద తొలి 6 నెలల పాటు ఉచితంగా సేవలు అందించడానికి అంగీకరించింది. మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్, రెడ్ వింగ్ ప్రతినిధి కుందన్ మాదిరెడ్డి ఈ కీలక ఒప్పందంపై సంతకాలు చేశారు. సాంకేతికతను ప్రాణరక్షణ కోసం వాడుతున్న ఈ నిర్ణయం మారుమూల ప్రాంత ప్రజలకు పెద్ద ఊరటనివ్వనుంది. ఈ పథకం కింద పాడేరు నుంచి సుమారు 80 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు డ్రోన్ల ద్వారా మందుల సరఫరా జరుగుతుంది. టీకాలు, రక్తం వంటివి పాడవకుండా ఉండేందుకు కోల్డ్ చైన్ సదుపాయం ఉన్న ప్రత్యేక డ్రోన్లను ఉపయోగిస్తారు. ఇవి సుమారు 2 కిలోల బరువును మోసుకెళ్లగలవు. రానున్న రోజుల్లో విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రి నుంచి నేరుగా పాడేరు వరకు అత్యవసర ఔషధాలను రవాణా చేసేలా ఈ సేవలను విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వెనుకబడిన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా వైద్య సేవలు అందించే సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. అయితే చంద్రబాబు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో అనేక రకాల సేవలకు ఉపయోగించే డ్రోన్లను కంపెనీలు తయారు చేస్తాయి. రక్షణ రంగం నుంచి వైద్య రంగం వరకు ఇలా అన్ని రంగాలకు అవసరమైన డ్రోన్లు తయారు చేసే డ్రోన్ సిటీని సీఎం చంద్రబాబు ఏర్పాటు చేస్తుండడంపై దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.